హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజేత స్టడీ జోన్. ఇప్పుడు మనం జనరల్ సైన్స్ సంబంధించిన బుక్ చూద్దాం. ఇక్కడ రివ్యూ అనేది స్కూల్ బుక్స్ అంటే ఎన్సీఈఆర్టీ అదేవిధంగా ఎస్సీఆర్టీ తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా తయారు చేసినటువంటి జనరల్ సైన్స్ బుక్ ఇది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డీలో కానీ ఎన్టీపీసీ, ఎస్ఐపిసి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, డిఎస్సి మరి మిగతా అన్ని జనరల్ సైన్స్ ఒక సబ్జెక్ట్గా ఉండేటటువంటి ఎగ్జామ్స్లలో అన్నిటికీ యూస్ఫుల్గా ఉంటుంది. స్టాండర్డ్ బుక్, కంప్లీట్ స్టాండర్డ్ బుక్ ఇది. ఒకసారి చూద్దాం దీని గురించి. ఒకసారి గవర్నమెంట్ టీచర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన అత్యంత ప్రామాణికమైనటువంటి పుస్తకం ఇక్కడ చెప్పవచ్చు. మనం ఇక్కడ మనకి గోన గన్నారెడ్డి, రాపోలు శ్రీనివాసులు, ఎస్ఏ బయాలజీ టీచర్ ఇక్కడ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పబ్లికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ పబ్లికేషన్ నేమ్ వచ్చేసి శ్రీ గోనగన్నారెడ్డి పబ్లికేషన్ ఇక్కడ. సో దీంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏంది, దీనికి అసలు ఎందుకు ఇంత స్టాండర్డ్ బుక్ అంటున్నాం అనేది ఒకసారి చూద్దామండి. సో బుక్ ఓపెన్ చేసి ఇక్కడ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించి మనకు ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం దీంట్లో ఏమున్న ఇండెక్స్ అనేది. చూడండి ఒకసారి విషయ సూచిక ఇండెక్స్లో చూస్తే ఫిజిక్స్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు, ఇక్కడ బయాలజీకి సంబంధించిన అంశాలు, ఇక్కడ ఎక్కువ అంశాలని ఇవ్వకుండా తక్కువ పేజెస్లో ఎక్కువ అంశాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంపిటేటివ్ పరంగా ఏ అయితే బిట్స్ అడుగుతున్నారో, ఎక్కడెక్కడ బిట్స్ పడుతున్నాయో దాన్ని మొత్తం కూడా ఒక కోర్స్ రూపంలో, టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ బుక్ బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ బ్యాక్టీరియల్ వ్యాధులు, వైరల్ వ్యాధులు, శిలీంధ్రాల వ్యాధులు, ప్రోటోజోవన్ వ్యాధులు, అదేవిధంగా మనకి ఇక్కడ హార్మోన్స్ గురించి ఇవ్వడం జరిగింది, బాక్సెస్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ కండరాల గురించి ఇవ్వడం జరిగింది, రక్త కణాల గురించి, మెయిన్ ఎక్కడెక్కడ బిట్లు పడుతున్నాయో దాన్ని ముఖ్యంగా హైలైట్ చేస్తూ ఇక్కడ ఈ బుక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఉష్ణ రక్త జీవులు, శీతల రక్త జీవులు, ఉల్బజీవులు, ఉల్బరహిత జీవులు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. టేబుల్స్ రూపంలో మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కణ భాగము, విధులు, అదేవిధంగా వ్యాధి, దానికి ఏ టీకా ఉపయోగిస్తారు, టీకా ప్యాక్చరైజేషన్ గురించి, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లకు ఆ పేర్లు ఏ విధంగా వచ్చాయనే విధంగా ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, పరికరాలు, వాటి యొక్క ఉపయోగాల గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జీర్ణాశయ HCl యొక్క pH విలువ ఎంత, ఆమ్లవర్షాల pH విలువ ఎంత, pH విలువ మొత్తం జంతువులు ఫలదీకరణ జరిగే ప్రదేశాల గురించి, మూలకం, పరమాణు ద్రవ్యరాశి గురించి, ధాతువు, దాని యొక్క ఫార్ములా గురించి. చూడండి, వ్యాధులు కూడా ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వేటికి వస్తున్నాయి, క్రోమోజోమల్ స్థితి, కణభాగం, యాంటీబయాటిక్స్ గురించి, మూలకం గురించి, ఇక్కడ మానవ దంతసూత్రం గురించి క్లియర్గా ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా చేసే విధంగా ఇక్కడ బుక్ అనేది తయారు చేయడం జరిగింది. శాస్త్ర విభాగము, పితామహుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అంతా ఒక బాక్సెస్ రూపంలో, అంటే చాలా చాలా అతి తక్కువ టైంలో చదివి గుర్తుంచుకోవడానికి ఈ బుక్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూడండి, ఆక్వాకల్చర్ అంటే ఏంటిది, ఆంథ్రోపాలజీ అంటే ఏంటిది, పెడగాగి అంటే ఏంటి, పిసికల్చర్ అంటే ఏంటిది, ప్రాన్ కల్చర్ అంటే ఏంటిది, డాక్టిలోగ్రఫీ అంటే ఏంటి, బయోమెట్రీ అంటే ఏంటి అనే విధంగా అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రక్త వర్గాల గురించి ఇవ్వడం జరిగింది. పరాన్నజీవి వర్గం ఏంటి, అది కలిగించే వ్యాధి ఏమిటి, వ్యాప్తి చేసే అతిథేయ ఏంటి, మెదడు విధుల గురించి, ఒక్కొక్క భాగం ఒక్కొక్క విధి నిర్వహిస్తుంది, అది ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొక్కల గురించి, అవి వాటి యొక్క శాస్త్రీయనామం గురించి, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి, ఔషధం గురించి, ఔషధం యొక్క చర్య ఏమిటి, ఫలం గురించి, అవి తినే ముఖ్యమైన భాగాలు ఏంటివి, జాతీయ పార్కుల గురించి, పర్యావరణ పరిరక్షణ చట్టాల గురించి, తరంగాలు, రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, దృశ్య తరంగాలు, అతినీలలోహిత తరంగాలు, ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు, వాటికి సంబంధించిన తరంగ దైర్ఘ్యం ఎంత, ఉత్పత్తి విధానం ఎంత, అనువర్తనాలు ఏంటివి, అదేవిధంగా రేడియో ధార్మిక ఐసోటోపుల గురించి. ఇక్కడ చూడండి, ధ్వని తీవ్రత ఎంత, వాటిని యొక్క ప్రమాణాలు ఏంటివి, వివిధ పదార్థాలలో ధ్వని వేగం ఎంత, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, వ్యాధులకు ప్రభావితమయ్యే శరీర భాగాలు. నెక్స్ట్ ఇక్కడ మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తి, కాలుష్య కారకాలు, వాటి మూలకాల గురించి, ఇక్కడ గ్రంథుల గురించి, థైరాయిడ్ గ్రంథి, ప్రీష గ్రంథి, ముష్కాలు, అడ్రినల్ గ్రంథి, క్లోమం గురించి వివరించడం జరిగింది పూర్తిగా. ఇక్కడ చూస్తే వర్గం పేరు, విసర్జక వ్యవస్థ ఏంటి దాంట్లో, అదేవిధంగా పదార్థం అది క్షారమా ఆమ్లమా అని ఇవ్వడం జరిగింది.
ఆమ్ల పదార్థాలు ఏంటివి అవి. ఎసిటిక్ ఆమ్లం అనేది వెనిగర్. ఏముంటుంది వెనిగర్లో ఏముంటుందంటే ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. ఆలివ్ నూనెలో ఏముంటుందంటే ఓలిక్ ఆమ్లం ఉంటుంది. నిమ్మ నారింజలో ఏముంటుందంటే సిట్రిక్ ఆమ్లం. బిటరిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుందంటే వెన్నలో ఉంటుంది. ఈ విధంగా బాక్సెస్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ విటమిన్ల గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. చూడండి, విటమిన్లు, వాటి యొక్క లక్షణాలు, అది లోపం వల్ల వచ్చే న్యూనత వ్యాధులు ఏంటివి. నెక్స్ట్ జీర్ణక్రియ ఎంజైమ్స్ గురించి, ఆల్కలాయిడ్స్ మొక్కలలోని భాగం ఉపయోగాలేంటి, రక్త వర్గాల గురించి, అదేవిధంగా వర్గీకరణ గురించి, బ్యాక్టీరియా శేవలాల శిలీంధ్రాల గురించి, ఈఫోటిక్ మండలం, బెంతల్ మండలం, అబైసల్ మండలం గురించి. ఇంకేమైనా బిట్స్ మిస్ అయినాయి అనుకుంటే ఇక్కడ 10వ తరగతి బయాలజీ యొక్క ముఖ్యమైన బిట్స్ అనేవి ఇక్కడ లాస్ట్ పేజీలో ఇవ్వడం జరిగిందండి. ప్రతి క్లాస్ అయిపోగానే చివరిలో ఇవ్వడం జరిగింది. 10వ తరగతి సైన్స్ ముఖ్యమైన ప్రశ్నలు. మీకు ఇక్కడ బిట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదండి. దాదాపుగా కాంపిటేటివ్ పరంగా అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అన్ని బిట్స్ కవర్ చేసుకుంటూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ బిట్స్ ఏంటి, అసలు కాంపిటేటివ్ పరంగా ఏ విధంగా అడుగుతున్నారు బిట్స్, అలాంటి బిట్స్ ఇక్కడ మనకు క్రోడీకరించి ఇక్కడ సేకరించి రాయడం జరిగింది. 9th క్లాస్ ముఖ్యమైన ప్రశ్నలు. 9th క్లాస్ సంబంధించి అంతా అయిపోయిన తర్వాత 9వ తరగతి సైన్స్ ముఖ్యమైన ప్రశ్నల గురించి, అదేవిధంగా 8th క్లాస్ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి, 6th క్లాస్ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి, 7th క్లాస్ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి అన్ని కూడా క్లాస్ అయిపోగానే చివరిలో మెన్షన్ చేయడం జరిగింది. అనువంశికత, జీవ పరిణామం గురించి, వృక్ష ప్రపంచం గురించి, జంతు ప్రపంచం గురించి, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక గురించి, మన చుట్టూ జరిగే మార్పుల గురించి, ప్రతిదీ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించిన అంశాలు మాత్రం పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఫిజిక్స్ సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ క్లియర్గా వివరణలతో కూడినటువంటి మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు సింపుల్గా అర్థం చేయడం కోసం లేదా అర్థం కావడం కోసం అయస్కాంతత్వం, విద్యుత్ అయస్కాంతత్వం, ఫిజిక్స్ ఆర్ఆర్బీ రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. సైన్స్ సంబంధించి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ నుంచి కూడా బిట్లు చాలా వస్తాయి. అదేవిధంగా డిఎస్సి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జనరల్ సైన్స్ సంబంధించిన అంశాలు దీంట్లో ఇవ్వడం జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ బుక్కు సంబంధించిన విషయం ఇక్కడ. సో చూడండి, ఇక్కడ గోనగన్నారెడ్డి, శ్రీ గోనగన్నారెడ్డి పబ్లికేషన్ నుంచి బుక్ రావడం జరిగింది. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ చూడండి, తెలంగాణ హిస్టరీ కల్చర్ మూవ్మెంట్ బుక్ చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ కూడా త్వరలో రాబోతుంది. 3-in-1 ఎకానమీ బుక్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నది. మీరు ఒకసారి నేను ఇచ్చే నెంబర్కి కాల్ చేస్తే, వాట్సాప్ చేస్తే మీకు ఖచ్చితమైన సమాచారం మీకు వస్తుంది. మీకు బుక్ కావాలనుకుంటే కూడా వెంటనే పంపించవచ్చు. దీని మీద మాత్రం 299 ఇవ్వడం జరిగింది. సార్కి ఒకసారి మీరు వాట్సాప్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీకు బుక్ పంపించడం జరుగుతుంది. ఓకేనా, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.